జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. మోదీకి గ్యారంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్ర అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఈ వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడ్డ వారికి 5 లక్షల రూపాయల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్, దక్షిణాదికి బుల్లెట్ రైలు త్వరలో సర్వే చేస్తారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని ఒక విధంగా ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరంగా ఈ మేనిఫెస్టో ఉంది అంటూ వార్తా కథనాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే భారస బలహీనపడింది, భాజపాపై పోరాడండి అంటూ నిన్న కాంగ్రెస్ కు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు కేసీ వేణుగోపాల్. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీపై పోరాడాలి అంటే అటు ఉత్తరాదిలో బీజేపీ గత పక్షం రోజులుగా బలహీనపడింది, అందుకే దక్షిణాదిపైన ఫోకస్ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ బలహీనపడింది, టార్గెట్ ఒక విధంగా మిషన్ 15 అన్న టార్గెట్గా మీరంతా పనిచేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్కు సంబంధించింది ఈ వార్త. ఇక హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలం, యువత మహిళలు పేదలు రైతులే ప్రధాన ఎజెండాగా బీజేపీ పనిచేస్తుంది అన్న కిషన్ రెడ్డి మాటలను 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయి అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి క్రమంలో అదొక చెల్లని చెక్కు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక కడియంపై అనర్హత వేటు ఖాయం అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మళ్లీ బీఆర్ఎస్ గూటికి రాజయ్య అంటూ ఈ వార్తలను న్యూస్ రీల్స్ లో హైలైట్ చేసింది ఈనాడు. ఇక ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్ 170 డ్రోన్లు 150కి పైగా క్షిపణులతో దాడి చేసింది. ఓ విధంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలున్నాయి అని చెప్పొచ్చు. ఇక డేగ కళ్ళు ఏమయ్యాయి, అటు ఏపీ సీఎంపై జరిగినటువంటి రాయి దాడికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ఈ రాయి విసిరినటువంటి ఘటనలో భద్రతా వైఫల్యం అనేది కనిపించట్లేదా, దాడి ముందు ఆ తర్వాత సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉంది అంటూ ఈనాడు ఈ కథనాన్ని ఇచ్చింది. మరోవైపు కమలం కల నెరవేరేనా, అత్యధిక ఎంపీ సీట్లపై బీజేపీ కన్ను వేసింది కదా. గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజారిటీ, పార్లమెంటుకు సానుకూలత ఉందని ఆశలు, కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎవరి ఓట్లకు గండి పడబోతోంది అంటూ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కమలం కల నెరవేరేనా అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే పర్ఫార్మెన్స్ అంత పెద్దగా ఏం కనిపించలేదు, ఆల్మోస్ట్ ఏ స్థానంలో కూడా మెజారిటీ అయితే దక్కలేదు. బట్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మాత్రం సానుకూల వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తోంది అంటూ అయితే ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఈ సీట్లని ఎక్కడి నుండి, ఈ ఓట్లు అనేది ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవుతాయి, అటు కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా, ఎవరి ఓట్లకు గండి పడుతుంది అన్నటువంటి అంచనాతో ఒక క్వశ్చన్ రైజ్ చేసి ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్కు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ అని చెప్పొచ్చు. క్షిపణుల వర్షం అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. ముందుగా ఏదైతే హెచ్చరించిందో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తాము అని, సో దాడి చేసింది. శత్రు క్షిపణులపై ఇజ్రాయెల్ బ్రహ్మాస్త్రం, యారో ప్రపంచంలోనే తొలి యాంటీ టెక్నికల్ బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ, 2400 కిలోమీటర్ల నుంచి దూసుకొచ్చే క్షిపణులకు మార్గమధ్యంలోనే చెక్, యారో సాయంతోనే ఇరాన్ క్షిపణులను కూల్చివేశారు. ఇక మిషన్ 15తో ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లేటువంటి వ్యూహం ఉంది అన్నటువంటి దానికి సంబంధించి మరోవైపు లోక్సభ అభ్యర్థుల ఇన్ఛార్జీలతో నిన్న జరిగినటువంటి సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఏదైతే వాళ్ళకి దిశానిర్దేశం చేశారో దానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ మిషన్ 15 రాష్ట్రంలో కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లు ఇవి, బీఆర్ఎస్ పనైపోయింది, ఇక బీజేపీనే టార్గెట్ చేయండి, కాంగ్రెస్లో చేరికలపై దృష్టి పెట్టండి, ఎవరు చేరుతామన్న అభ్యంతరం చెప్పొద్దు, ఉత్తరాదిన బీజేపీ బలహీనపడింది, దక్షిణాదిలో కట్టడి చేస్తే కూటమిదే అధికారం, నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయండి, మా వద్ద అందరి ప్రోగ్రెస్ రిపోర్టులున్నాయి, కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశంలో కేసీ వేణుగోపాల్.
ఇక దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు అన్నటువంటి లైన్తో బీజేపీ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోకు సంబంధించి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి హామీల్లో దక్షిణాదికి సంబంధించి దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. తూర్పు ఉత్తర ప్రాంతాలకు ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం, ఇంటింటికి నీరు, పైప్ లైన్తో గ్యాసు, మధ్యతరగతికి 3 కోట్ల పక్కా ఇళ్లు, అన్నదాతలందరికీ డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం, ముద్రా పరిమితి 20 లక్షలకు పెంపు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం, మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం, దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలుంటాయి, మోదీ గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో. నానమ్మను పొడిచాడు, 13 ఏళ్ల బాలుడి ఘాతుకం ఇది, తల్లితో తరచూ గొడవ పడుతోందనే ఛాతిలో తీవ్ర గాయం, రక్తస్రావం, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి. ఈ ఘటన జనగామలో జరిగింది. జనగామ జిల్లాలో అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం 17,618 కోట్లు, వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్ల చెల్లింపులు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ అలంకరణకు నోచుకొని అంబేద్కర్ అంటూ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా హుస్సేన్ సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన అంబేద్కర్ భారీ విగ్రహం ఇది. దేశంలోనే అతి భారీ విగ్రహమైన ఈ మూర్తి వద్దకు బాబాసాహెబ్ జయంతి సందర్భంగా వందలాది మంది నివాళులు అర్పించారు. నీలి రంగు జెండాలతో నినాదాలు చేస్తూ ఫోటోలు దిగారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన విగ్రహానికి ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీస అలంకరణ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక తెల్వక కయ్యల పడ్డం, మోసపోయి గోసపడుతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. కొత్తగా వచ్చినోళ్లు మాదిగలను మరుస్తున్నారు, తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ సర్కార్ ఇది, రాష్ట్రంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు, నడమంత్రపు సిరొచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, కడియం శ్రీహరి రిజర్వేషన్కు అనర్హుడు, కడియం కావ్య అసలు హిందువే కాదు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్. నెక్స్ట్ వెలుగు పైన టాప్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి గవర్నర్ సిపి రాధాకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం, 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి, 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్లు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. ఇక టార్గెట్ 15 సీట్లు అంటూ నిన్న కాంగ్రెస్ కు సంబంధించి ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ భేటీనే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటంగా డేగ కళ్ళు ఏమయ్యాయి అంటే మొన్న సీఎం జగన్ పై రాయి దాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ప్రస్తావిస్తూ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం, దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం, విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి, రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంలా ఎందుకు ఏర్పడలేదు, ఘటన జరిగి 24 గంటలు గడిచినా పురోగతి ఏది అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ రైట్ సైడ్ ఈ కథనాన్ని చూడొచ్చు. అభివృద్ధి సంక్షేమం కళ్లుగా సంకల్ప పత్రం, వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడ్డ వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్, దక్షిణాదికి బుల్లెట్ రైలు బీజేపీ మేనిఫెస్టో. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా, గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం, 15 ఏళ్ల బాలుణ్ణి తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా, జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్ట, వైకాపా నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారు, ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా, తెనాలి సభలో పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ ఐటంగా గులకరాయితో హత్యాయత్నమా అన్న క్వశ్చన్తో స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా అంటూ ఈ వార్తనిచ్చారు. దర్యాప్తుకు 6 బృందాలు, చంద్రబాబుపై రాయి దాడి, బారికేడుకు తగిలి కిందపడ్డ రాయి, గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన బాబు భద్రతా సిబ్బంది, కొండలను మింగిన అనకొండ జగన్, ఈ సీఎం రిషికొండను వదల్లేదు అన్న చంద్రబాబు, జగన్ నీ డ్రామాలు ఆపు, నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట
30,000 మంది మహిళలు యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా అని చెప్పేసి అటు పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి ఇక్కడ టాప్ ఐటంగా మాటు వేసి మట్టుబెట్టే కుట్ర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి అంటూ ఈ వార్తనిచ్చారు. దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు, మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్ అండ్ గంగాడమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక చేసుకున్నారు అంటూ వార్తనిచ్చారు. అయితే అది ప్రాణాలు తీసేంత దాడే, కణతకు తగిలుంటే సీఎంకు ప్రాణాపాయం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు